నేను మీ శివానీని. నమస్తే. శివానీని. శివాని ఆంధ్ర వంటలు. ఈరోజు నేను హ్మ్, రొయ్యలు, గుడ్లు పుల్ట కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను వినండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, అదే మసాలా, మామూలు మసాలా. టూ ఎగ్స్, రొయ్యలు కొన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగిస్తున్నాను. ఫ్రీడమ్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ వేస్తున్నాను. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఆగటానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. పసుపు వేస్తాను. ఇవన్నీ కలిపి సిమ్లో పెట్టి మగ్గబెడుతున్నాను. లిడ్ పెడుతున్నాను. సిమ్లో పెడతాను. మగ్గాక కనుమ ప్రాసెస్ చూపిస్తాను. లిడ్ తీస్తున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గినవి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కాస్త హైలో పెట్టి కాస్త వేపేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. లేకపోతే అది పచ్చివాసన వచ్చి అల్లం వాసన వస్తూనే ఉంటుంది. ఇది వేగుతూ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇగో రొయ్యలు వేస్తున్నాను. ఇలా కలిపేసి మూత పెట్టేయాలి. రొయ్యలు మగ్గుతాయి. రొయ్యలు కాస్త మగ్గి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసాక క్లీన్ చేసుకున్న రొయ్యలు అవి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేశాను. ఆ రొయ్యలు మళ్ళీ ఇప్పుడు బాగా కొద్దిగా మగ్గి వాటర్ వచ్చేసాక అప్పుడు కన్వ ప్రాసెస్ చేస్తాను. చూదురు లిడ్ పెట్టేస్తున్నారు కాస్త. రొయ్యల్లో నీరు బయటకు వచ్చింది. కొద్దిగా సేపు ఇంకా అవ్వాలి. ఈ రొయ్యలు కాస్త నీరు బయటకు వచ్చింది కదా, దాంట్లోకి వస్తే మగ్గుతాయి. అవ్వేక మళ్ళీ లిడ్ మూతెట్టేస్తున్నాను. అది కాస్త ఏగిపోయాక అప్పుడు స్టార్ట్ చేద్దాం. మళ్ళీ లిడ్ తీస్తున్నాను. రొయ్యలు బాగా ఏగిపోయినాయి. వాటర్ అంతా పోయి బాగా వేగిపోయినాయి రొయ్యలు. దీంట్లో నేను 2 పగలగొట్టిన కోడిగుడ్లు వేస్తున్నాను. అవి కాసేపు ఇలా ఉంచుతాను మూత పెట్టి. ఒక్క నిమిషం. లిడ్ తీస్తున్నాను. ఇవో కోడిగుడ్లు ఇలా కలుపుతున్నాను. కొద్ది హైలో పెడుతున్నాను. కాస్త ఫ్రై అయితే దీంట్లో వేయవలసినవి అన్నీ వేసేస్తే అయిపోతుంది.
ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక 1 ½ వేస్తున్నాను. కొద్దిగా కారంగా ఉంటేనే బావుంటుంది ఇది. కొద్దిగా మన ఇంట్లో చేసుకున్న మసాలా లైట్‌గానే వేస్తున్నాను. ఎక్కువ కాదు. ఒక్క స్పూను. సాల్ట్ హాఫ్ స్పీ హాఫ్ ఏసాను. చూసుకొని ఏసుకోండి మీరు. అయిపోయి వచ్చింది. కొద్దిగా నేను లైట్‌గా కొద్దిగా నీళ్లు చిలకరిస్తాను చూడండి. కొద్దిగానే. ఇగో ఇవే చాలు. ఎందుకంటే కారం అయ్యి కలవడానికి. కారం, మషాలాలన్నీ కలవడానికి కొద్దిగా లైట్‌గా వేసాను. లాస్ట్‌గా అయిపోయింది. కొత్తిమీరేస్తున్నాను. అంతే కూర రెడీ. రొయ్యలు, కోడిగుడ్డు పుల్టా రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా కలిపేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ దిగటానికి కొద్దిగా హైలో పెట్టి ఇలా అనేసి కట్టేద్దాం. చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది ఇది. గ్యాస్ కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్‌లో తీస్తున్నాను. రొయ్యలు కోడిగుడ్లు పుల్ట రెడీ అయిపోయింది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంటింగ్ పెట్టండి. థ్యాంక్ యూ.